బంతి నార కూడా ఫస్ట్ ఇలాగ డబ్బాలో వేసేస్తాము. ఒక 10 మొక్కలు అలాగే చిన్న చిన్న డబ్బాలో వేసి ఇలా రాగానే మనం చక్కగా ఓపెన్ ఏరియాలో వేసుకుంటే మన గార్డెన్లో బంతిపూలు ఎక్కువ వచ్చేస్తాయి. చూసినారుగా ఫ్రెండ్స్, చక్కగా మనం పుదీనా కూడా డబ్బాలు వేస్ట్ డబ్బాలు ఉంటాయి కదా, అవి పడేయకుండా చక్కగా ఇలాగ మనం పుదీనా ఇంట్లో పెంచుకోవచ్చు. అలాగే చూసినా కదా టమాటా చెట్లు కూడా ఇలా వేసేసి కొంచెం పెద్ద అయిన తర్వాత మనం కింద వేయచ్చు, లేదంటే ఇలా ఉంచేయచ్చు. పుదీనా వేసి ఇలాంటి 2-3 డబ్బాలు పెంచుకుంటే మనకి చక్క సరిపోతుంది. పచ్చిమిర్చి కూడా ఇలా వేసేసాము. ఇవి మనం చక్కగా తీసి ఓపెన్ ల్యాండ్లో వేసేసుకోవచ్చు. ఫస్ట్ డబ్బాలో పెంచుకోవాలి. ఫ్రెండ్స్, చక్కగా వాక్కాయల చెట్టు వచ్చే చిన్న చిన్న డబ్బాలో వేసుకుని తర్వాత మేము మా గార్డెన్లో వేసుకుంటాము. ఇలా ఫస్ట్ మనకి విత్తనాలు తేగానే చిన్న డబ్బాలో వేసి దీన్ని బతికించిన తర్వాత కొంచెం పెద్ద అయిన తర్వాత మనం ఓపెన్ ఏరియాలో వేసేద్దాం. చూసినారు కదా ఫ్రెండ్స్, చక్కగా పచ్చిది టమాటాలు ఎంత బాగున్నాయో చూస్తున్నారు కదా. అలాగే ఇలా ఉన్నప్పుడు మనం కట్ చేసుకుని చక్కగా ముగ్గేసుకోవచ్చు. ఇంకేమైనా పండ్లు ఉన్నాయేమో చూద్దాం చెట్లు. చెట్టు కట్ చేసి చక్కగా నీట్గా మనకి ఇలా 5-6 చెట్లు ఉంటే మనకి రోజు చక్కగా 2-3 వస్తూ ఉంటాయి. 4 చెట్లు వేసుకోవచ్చు. నేను ఇలాగా మొత్తం నేను ఇంట్లో 10 చెట్లు ఉన్నాయి. చూసినాం కదా, 2 డేస్ బ్యాక్ కట్ చేసినాను అనమాట. ఇలాగా మనం 1 వీక్కి ఒక 20 అలా వస్తాయి, అరకిలో అలా వస్తాయి. 10 చెట్లు ఉంటే మనకు చక్కగా ఇంట్లో సరిపోతాయి. చూసినాక చెట్లు ఎంత చక్కగా ఉన్నాయో. చూసినా కదా పచ్చిమిర్చి కూడా చక్కగా మనం ఇలాగ ఫస్ట్ చిన్న చిన్న డబ్బాలో వేసుకోవచ్చు. చెట్లు చిన్న చిన్నవన్నీ వేసేసుకొని తీసుకుని చక్కగా మనం సెపరేట్ చేసేద్దాం. దీన్ని అంటే పచ్చిమిరపకాయలు వస్తాయి మనకి ఇవన్నీ కదా. చూసినారా ఫ్రెండ్స్, చక్కగా పచ్చిమిర్చి వచ్చేసాయి. స్ట్రాబెరీ చక్కగా పోయిన డబ్బాలో కూడా ఇలా వేసుకోవచ్చు నేను.